వేడి వేడి అన్నం, పాలకూర పప్పు, అందులో కొంచెం నెయ్యి. వింటుంటేనే ఎంతో కంఫర్టింగ్గా ఉంది కదండి. సో ఈజీ పాలకూర పప్పుని ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని వేసి కలపండి. ఇక్కడ నేను 2 కట్టలు పాలకూరను తీసుకున్నాను, బాగా కడిగి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే టమాటోస్, చింతపండు, కొత్తిమీర, 1 కప్ వరకు కందిపప్పు వేసుకొని కొంచెం పసుపు పొడి, జీలకర్ర, మెంతి పౌడర్, రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలిపి 1 గ్లాస్ నీళ్లు వేసుకొని 3 to 4 విజిల్స్ వరకు పెట్టుకోండి. చూసారు కదా, పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు ఉడికించిన పప్పుని పప్పు గిత్తితో బాగా రాముకున్నాక తాలింపు కోసం 1 బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేడి చేసుకున్నాక కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసి మనం రాముకున్న పప్పు వేసి ఒక 2 to 3 minutes ఉంచుకుంటే ఎంతో టేస్టీ అయిన పాలకూర